అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసేది నచ్చితే మాత్రం కొత్త నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత అయితే ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొడతాను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా తీస్తాను. నాకు వచ్చినాయి అమ్మ, మేము పల్లెటూరులో పుట్టాం కాబట్టి అక్కడ ఏమేమి పండిస్తారో అవన్నీ నేను చెప్తుంటాను. ప్రతి ఏరియాలో ఏదో ఒకటి మీకు యూజ్ అయితే ఉంటుంది. ఇదిగో నేను స్టార్ ఫ్రూట్ మనం తెచ్చి ఇంతకుముందు నా దగ్గర ఉందమ్మా. ఇది ఇంతకుముందు ఉంది. నేను మళ్ళీ మన జనవరి ఫస్ట్ తెచ్చేసా కదా. ఇది కూడా బతికింది చూడండి. మీకు అప్పుడు తెలిసిపోతుంది కదా చెట్టు ఎంత ఈజీ అమ్మా. వేసుకోవడం ఈజీ, బతికించుకోవడం ఈజీ. ఇప్పుడు మన గార్డెన్లో ఫుల్ టమాటాలు ఉన్నాయమ్మా. వంకాయలని హార్వెస్ట్ చేద్దాం, కోసుకుందాం. హార్వెస్ట్ కదా, కోసుకుందాము. ఈ టమాటా చెట్టు చూసారు కదండి, ఎండిపోతుంది. పాతవి తీసేలాక ప్రాణం ఒప్పక ఉంచితే అవి చూడండి ఎలా వస్తున్నాయి టమాటాలు కూడా. ఇదిగో మళ్ళీ ఎగిరేస్తున్నాయి. ఇట్లా ఎగిరేస్తున్నాయి. నాకు తీయడానికి ప్రాణం రాక అట్లానే ఉంచుతున్నాను. ఇదిగో ఇది మళ్ళీ గుర్తెట్టేస్తుందో. ఇది తీసేసి ఇంకొకసారిగా ఉంచేసి ఇదిగో ఈసారి టమాటాలతో ఫుల్ ఉన్నాయండి. ఎంత టేస్ట్ ఉంటాయో పదే పదే చెప్తున్నా కదా, ఎంత టేస్ట్ ఉంటాయో. అదొకటి నేను కోసుకుంటే ఎప్పుడు ఇదే మొత్తం ఎందుకమ్మా. ప్రతి వాళ్ళు బండి నడిపే వాళ్ళు జాగ్రత్త అమ్మా. మన జాగ్రత్తలు మనం పోతున్నా కూడా ఎదురు వాళ్ళు వచ్చినా కూడా మనకి తాకిస్తుంటారు. ఈరోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తే అక్కడ ఉన్నాయి నాన్న. వాకింగ్కి వెళ్తే పాపం వాళ్ళు ఏమో ఎగ్జామ్స్ కంట అమ్మ కూతురు ఇద్దరు వెళ్తుంటే అబ్బాయి ఎవరు సైడ్ నుంచి ఇంకా రాంగ్ రూట్లో వచ్చేసాడు. తగిలేసి వీళ్ళు జాగ్రత్త వీళ్ళు పోతున్నా కూడా ఆయన రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళు తగిలితే అసలు ఏందండి. అప్పుడప్పుడు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి పొద్దున 6 గంటలప్పుడు. అందుకే ఎవరికోళ్ళనమ్మ పోయేటప్పుడు మన ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకొని ప్రతి వాళ్ళు ఒకరు కాదు ప్రతి వాళ్ళు గుర్తు పెట్టుకుంటేనే సేఫ్టీగా బయటికి పోయి సేఫ్టీగా ఇంటికి వస్తాము. చాలా ఉన్నాయి కదా ఈసారి. ఎందుకో నీవు గాడిలో చేసేదేనమ్మా అని అంటే, ఎందుకంటే బండ్లు మీరు పోయేటోళ్ళు ప్రతి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పనీకి. అయ్యో ఇవి నేల తాకేటప్పటికి కొన్ని చూడు ఇలా ఖరాబ్ అయిపోతాయమ్మా. ఇగో మనం అట్లా వేసేసామనుకో మళ్ళీ మనకు మొలుస్తూనే ఉంటాయి అనమాట. ఈ బయటకి ఇసిరేయకుండా మళ్ళీ దీంట్లోనే పడేస్తున్నాను. మనకు చాలా ఉన్నాయండి మొలిసినవి, నేను చూపిస్తాను. మనకి ఎక్కడ పండిపోయినాయి, ఇంట్లో ఏమన్నా కుళ్ళిపోయినవి ఉంటే తెచ్చి మళ్ళీ గార్డెన్లో వేసేసాం అనుకో మనం నారు ఎత్తుక్కోకుండా వస్తుంది. పచ్చిగైతే నేను ఇప్పుడు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి కూడా కొంచెం చల్లగా ఉందని 3 రోజులు అయింది. నీళ్ళు కూడా పోద్దాము. ఇవి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట పెట్టుకున్నా కూడా ఖరాబే కావండి. ఇవన్నీ చిన్న చిన్న దగ్గర ఎట్టు వచ్చినాయో. మన ఆత్రం కదా, ఒక్క దాంట్లో 2 టమాటా చెట్లు పెట్టి సరిపోద్ది. నాకు ఆత్రం ప్లేస్ తక్కువ కదా. ఇది ఇక్కడ చూడండి, ఒక దాంట్లో ఎన్ని పెట్టాను. అందుకు చిన్నగా వస్తున్నాయి అమ్మా. అక్కడ కూడా చూడు, ఇది పాతది. ఈ చెట్టు కూడా నల్ల పసుపులో ఉందండి. ఇది కనిపిస్తుందా? కింద పడినట్టుంది, కింద పడింది. ఇది పురుగు కదా తినిందండి. రౌండ్గా తొండలు తిరుగుతుంటాయి కదా, అవి ఏమో తిన్నట్టు అనిపిస్తుంది. చూడు ఎంత బాగా రౌండ్ చేసుకొని కనిపిస్తుందా, భలే తింది. ఇది కూడా నేను ఇక్కడ ఒత్తేస్తానమ్మా. మళ్ళీ మొలుస్తాయి కదా, అలా ఒత్తేసామంటే ఏ నుండి కూడా మళ్ళీ మొలుస్తాయి. ఇదిగో మందారాలు కూడా నేను ఊరిని తెచ్చిపెట్టాను. ఇది ఒక్కటి మాత్రం ఆకులు పచ్చకుంటే బతికినట్టుంది. మనం 2 రకాలు తెచ్చాం, ఒకటి బతికినా చాలు కదా. ఇక ఇక్కడ ఉంది చూడు టమాటాలు. ఈరోజు కొంచెం పాలకూర కూడా ఉందండి. అప్పుడు కోసిన చూడు ఎంత బలంగా ఉంది. ఒకటే చెట్టు ఉంది. మీరు జనవరి ఫస్ట్కి ఏం వేస్తున్నారమ్మా? మీరు అంటే కొంతమందికి ఏదో షాపింగ్ చేయటం ఇష్టం. నాకు అలా ఏదో ఒక చెట్టు తెచ్చుకొని వేసుకోవటం ఇష్టం. ఎంతమంది చెట్లు ఇష్టపడతారో కానీ. ఇదిగో పచ్చిదమ్మా. ఈ పెళ్లి రోజు, ఒక పుట్టినరోజు, ఒక గుర్తుకు ఒక చెట్టు అన్నా వేయండి ఎక్కడో దగ్గర. ఆ చెట్టు మళ్ళీ కాలు కచ్చినప్పుడు అనిపిస్తుంది. ప్రతి మర్చిపోము. అప్పుడు మా పెళ్లి రోజుకి వేసాము, మా పుట్టినరోజుకి వేసాము అని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని మరీ చెప్తారు. అదే ఏంది, ఒక కేక్ తెచ్చుకున్నామా, సినిమాకి వెళ్ళాము, అది అందరితో మర్చిపోతాము. ఇది కింద రాళ్ళని కూడా ఎంత గట్టిగా ఉన్నాయో. మధ్య మధ్యగా చెప్తావమ్మా అన్నట్టుంటారేమో. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు బిర్యానీ తింటాము, అంతటితో అది మర్చిపోతాం కదా. అదే ఒక చెట్టు తెచ్చేసుకున్నాం అనుకో, పలానా రోజు చెట్టు తెచ్చేసుకున్నాము అని అసలు గుర్తు ఎంత బాగుంటుందండి. అట్లా కొంతమంది మీకు ఏదైనా పుట్టినరోజు అన్నా ఏదైనా ఒక నెమరీ ఉందంటే మాతో ఒక చెట్టు వేసి చూడండి అమ్మా. ఏదైనా పండ్ల చెట్టు కానీ ఏదైనా కూడా అది ఎలా ఉంటుందోనా. టమాటాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి? అది కొంచెం ఎక్కువ రోజులకు పండి అది వాడిపోయింది. దాంట్లో పడేసామనుకో అదే వచ్చింది. ఈ చెట్లలో కల్లా ఇది ఒక్కటే మళ్ళీ డల్గా ఉంది. ఇది గులాబీలో ఉందండి. అది అక్కడ ఉన్నాయి, ఆడున్నాయి, అటున్నాయి. కొయ్యమ్మ అసలు ఎంత గట్టిగా ఉన్నాయో.
నీకు చెట్లు పిచ్చేది మమ్మల్ని అందరిని వేసుకోమని చెప్తారేమో అనుకుంటారేమో, కానీ మన ఇంట్లో కోసుకొని ఇట్లా వండుకునేది ఎంత బాగుంటుందోనండి. అది చెప్పటానికి పండించే వాళ్ళకి అర్థమైద్ది. ఇది పచ్చి దూరగా ఇద్ది అని కోస్తున్నాను. అక్కడ కూడా ఉన్నాయి 2 టమాటాలు వచ్చినాయండి, 2 కిలోలు ఉన్నాయి. ఆ రోజు స్టార్ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు నాకు కుండీలు లేవు కదా, ఈ స్వీట్ లెమను ఒక్కదాంట్లో 2 వేసానమ్మా. అవి తీసి ఈ 2 బకెట్లో పెట్టేసి ఆ కుండీలో నేను స్టార్ ఫుడ్ వేసాను. ఉన్నట్లోనే మార్చుకోవటం అండి, పదే కొనుక్కొచ్చుకోవడం ఎందుకన్నట్టని నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కోసుకుందాం అమ్మ. వేసుకుంటావా? ఎట్లున్నాయి చూడు, కనిపిస్తుందా? కానీ సీడ్కి కానీ వంకాయలు వదిలితే మాత్రం ఎక్కువ కాయమని అంటారండి, కానీ అయినా కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా అన్నీ నెక్స్ట్ కోసేటప్పుడు కోసేద్దాం అనుకుంటున్నాను. మొత్తానికి కోసి ఎండబెట్టుకుంటే బాగా వస్తాయి ఈ సీడ్గా. అవి చూద్దరు, ఈరోజు కూడా చాలా వంకాయలు ఉన్నాయండి. ఇక జుడు గుత్తులు ఎట్లా వస్తాయో, ఒక గుత్తుకు 3 అట్లా వస్తున్నాయి. ఇది నా తెలిసి కత్తితో కోసేదన్నా ఇట్లా పీకేది బెస్ట్ కదా. అంటే ఇక్కడ 4 చెట్లు కాబట్టి మనం కత్తితో కట్ చేసుకుంటాం, కానీ పల్లెటూరులో బస్తాలు కోసేవాళ్ళు ఎలాగో వస్తారు, పీకుతారు, చేత్తో ఇట్లా కోస్తారు. పీకరు అంటే ఇలా కోస్తారు, చెట్టుని పీకరు కానీ ఇలా కోస్తారు. ఎంతమంది మళ్ళీ సమ్మర్ చెట్లు పెట్టుకున్నారమ్మా? ఎండాకాలానికి ఇప్పుడే పెట్టేసుకున్నారా? పెట్టుకోని వాళ్ళు ఉంటే పెట్టుకోండి అమ్మా, అక్కడ ఉన్నాయి, నేను కోసుకొస్తాను. ఈ మాత్రం నా కాడ ఉన్న వంకాయలన్నీ ఒకటైపోతే ఈ చెట్టు మాత్రం ఒక రకంగా ఉందండి. ఇది మా అబ్బాయి వేసిందండి, గుర్తుందా? సొర చెట్లో ఉంటే మా అబ్బాయి చెత్త తీసి వేయించాను. అసలు ఇది వదులుకోవాలండి ఒక్కటి సీడ్కి అయితే. అసలు ఎంత బాగా అనిపించింది చూస్తుంటే, అసలు ఎంత ఆనందం అండి. ఇది పొలంలో పడినట్టుంది కదా. నేను ఏమి వేస్తున్నాను, ఎలాంటి వీటికి బలం ఇస్తున్నాను మీకు అందరూ చూస్తున్నారు కదమ్మా. ఒక్క చెట్టుకి ఎన్నో ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఈ కలరే వేరున్నాయి, ఇక్కడ పై పడేస్తారు, ఇన్ని వచ్చినాయి. ఇక అసలు ఈ కలర్ చూడు, వీటిలో ఈ కలర్కి ఎంత తేడా ఉందో కదా. ఇవి లైట్ ఉన్నాయి, అసలు ఎంత బాగుందో. ఇలాంటివి ఇది ఒకటి కానీ చీడికి వదిలేసుకుంటే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. 1 కిలో ఉన్నాయమ్మా ఇవి కూడా. నాకు వంకాయలు లేవంటేనే కిలో వచ్చినాయి. కొంచెం పాలకూర ఉంది, అది కోసుకుందాం. ఒక్కటే పాలకూర చెట్టు, ఇది నల్ల పసుపులో ఉందండి. ఇదిగో నల్ల పసుపు అంతా ఆకులన్నీ వాడిపోయినాయి, కనిపిస్తుందా? కొంత ఒక్క ఆకే ఉంది, ఇది ఒకటే ఉంది పచ్చగా. దాంట్లో వచ్చిన పాలకూర ఇది ఒక్కటే కోసుకుంటున్నాను. ఏదో జంబో లాగా వచ్చిందండి. ఎందుకంటే మన ఇంట్లో వచ్చింది కొంచెమైనా అదొక ఎంత ఆనందం అనండి. ప్రతి వాళ్ళని పండించే వాళ్ళని ప్రతి వాళ్ళని అడగండి, ఎంత చెప్తుంటారు. మీరు చూస్తుంటారు కదా కొన్ని ఏరియాలు మా తోటలో వచ్చి అలా అంటే అది తినే వాళ్ళకి అర్థమైద్ది, బయట వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉంటే దాని గురించి తెలియదు కాబట్టి అర్థం కాదు. ఇదిగా అట్టంటే నాకు మరి ఎంత వచ్చింది, నాకు పప్పులో వేసుకున్నంత వచ్చిందమ్మా. చాలు, కొంచెం పప్పు వేసుకున్నాం అనుకో మనకు సరిపోద్ది కదా, కొంచెమైనా మన గార్డెన్లో వచ్చినట్టు కదా. ఒకసారి చూపిస్తాను దా. చూసారండి డబల్ కలరు ఎంత బాగుందో కదా. అసలు చూడు, ఒక్కటే ఎంత చిన్న కుండే కదా వేసింది, ఎలా వస్తున్నాయో కదా. ఏదంటే మజ్జిగ కూడా మనకు పులుసుని మజ్జిగ ఉంటే మాత్రం తెచ్చి చట్టంలో పోసుకోండి అమ్మ. ఒక మగ్గు మజ్జిగ ఉన్నాయి అంటే దానికి ఒక బకెట్లో పోసేసి పోయండి, కొన్నిటికైనా పోసారనుకో బాగుంటుంది. అట్లనే మనం మునగ చెట్టు చూపిస్తానండి, అసలు చూస్తుంటే ఆనందమే వేరండి. కనిపిస్తున్నాయా ఎండకి? కొంచెం పూత ఫుల్ ఉంది, ఆకు తక్కువను పూత ఎక్కువ ఉంది, అలానే కాయలు కూడా బాగానే ఉన్నాయి. నేనే సగం దిష్టి పెట్టుకుంటానేమో. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు కడుకు వచ్చినప్పుడు కాయలు లెక్క వేయకూడదు అంటారు, ఏమైనా కూడా ఏళ్ళు చూపించకూడదు అంటారు. కానీ నా సంతోషంలో నేను కాయలు లెక్కేసుకుంటాను, ఏళ్ళు చూపించిపోతుంటాను. మీరు కూడా అట్నే ఉంటారు. అసలు ఆనందం అండి, మన చెట్టు కాసిందని ఆనందమే వేరు కదా. పెద్దోళ్ళు అంటారు అసలు కన్నా వడ్డీ వేరే మొక్కు అంట. అట్లనే చెట్లు చూస్తే అంత ఆనందంగా అనిపిద్ది. మా చెట్టు అయితే ఒక 15 కాయల దాకా పైన వచ్చిందండి మన చెట్టు, ఇంకా వస్తాయేమో. ప్రతి వాళ్ళు ఒక్కటన్నా పెట్టుకుంటారు, నన్ను చూసి ఒక్కరన్నా మారుతారని అనుకుంటానమ్మా. ఈ వీడియో ఇంతేను, నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. బాయ్ అమ్మా. చూసారు కదా ఎలా వచ్చినాయండి, ఏమి అనుకుంటా వచ్చి ఏందమ్మా బాయ్ అని చెప్పి మళ్ళీ తీస్తున్నారు అనుకుంటారేమో. వినపట్లేదు ఇప్పుడు. ఇదిగోండి, ఇది మన తులసమ్మలో మొలిసిందని అప్పుడు తీసుకొచ్చి చేసే కదా. నేనేదో పొట్లకాయ చెట్టు అనుకున్నాను, ఇది అసలు ఏం చెట్టు అమ్మ ఎవరికైనా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇది ఏదో కాయల్లాగా ఉన్నాయి. ఇక్కడ చూపించు,
నేను ఏమైనా బయట నుంచి తెచ్చి మర్చిపోయినా ఏమైనా కొత్తగా బయట తెచ్చామనుకో ప్రతి సీడ్ని పడేనమ్మా ఈ నేలలో బూడ్స్ పెడితే వచ్చిద్ది అనే ఫీలింగ్తో ఉంటుంది. ఇది ఇక్కడ కూడా కాస్తుంది. ఈ కొమ్మ తీసి పైకి వేయాలంటే ఎక్కడ ఇరిగిద్దో అని భయింది. ఇది ఏం చెట్టు అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ బాగా వచ్చిందండి. పత్తిది పూత మొదటి నుంచి స్టార్ట్ అయిందండి పూత. ఏం చెట్టు ఒకసారి స్వీట్ లాగా చేసి మన ఈడులో కూడా పెట్టున్నా, దాని పేరు చూడాలి, మళ్ళీ నాకు గుర్తు రావట్లేదు. ఆ చెట్టు ఏమో నాకు డౌట్గా ఉందమ్మా. అప్పుడు ఎండ పెడితే అవి పడిపోయింది అనమాట. అది ఏమన్నా తులసమ్మలో పడి ఏమన్నా వచ్చిందో ఏమో. ఆ చెట్టు పేరు అయితే నాకు గుర్తు రాలేదు. మా అబ్బాయి చూసి చెప్తాను అంటున్నాడా? నేను చూసి చెప్తాను ఒకసారి. అది బటర్ నట్ అంటండి. అది తీసుకొచ్చి అప్పుడు వేసి నేను చేశాను, మరి వీడియో కూడా పెట్టున్నాను. ఆ రోజు సీడ్స్ ఎండ పెడితే వస్తాయా లేదంటే పడిపోతే అది తులసంలో పడి మొలిసింది. అదండి ఇంత తొందరగా వస్తుంది అంటే మనకాడ కూడా వస్తాయి. ప్రతి వాళ్ళు వేసుకోండి అమ్మ. నేను డీమార్ట్లో తీసుకొచ్చి, డీమార్ట్లోనా రత్నదీప్లో తీసుకొచ్చి ఆ రోజు స్వీట్ చేశాను. ఆ సీడ్ తీసి వేస్తే వచ్చిందమ్మా. ప్రతి వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు. నచ్చిద్ది అనుకుంటున్నానమ్మా.